మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా అలజడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే పెద్దల ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే విషయంలో కూడా రకరకాల ఆటంకాలను వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది అత్యధికంగా ముఖ్యమైన భావనతో ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ విల్ పవర్తో అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేసే ఉత్సాహాన్ని మాత్రం మీరు వదిలేయకుండా ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేసే అవకాశం ఈ యొక్క విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు కనబడుతోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహ వాహన విషయాల్లో కావచ్చు, గృహ వాతావరణంలో ఒకలాంటి ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, దానివల్ల వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా మనసు పూర్తి స్థాయిలో ముందుకు రాకపోవడం కావచ్చు, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంటే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు, అలాగే తల్లికి సంబంధించిన ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? కొంత వైరాగ్య భావన లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అధిగమించాలి. ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకోవడం, పూర్తిగా మీరు చేద్దాం అనుకుంటున్న పనిని పూర్తి స్థాయిలో చేయడానికి కూడా ఇతరుల సహకారాన్ని తీసుకోవడం మీద ఇష్టం లేకపోవడం వల్ల దాన్ని పూర్తి చేసుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అవసరమైతే సహకారాన్ని తీసుకోవాలి. అలాగే అనుకున్న పని అనుకున్న సమయంలో చేసే సమయానికి ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం, తద్వారా కొంత ఘర్షణ, అనవసరమైన విమర్శలకి లోను కావడం, ప్రశాంతత లోపం, ఇష్టం లేని వార్తలు వినే పరిస్థితులు లాంటివి రావడం, మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క సమయస్ఫూర్తిని ఉపయోగించి, మీ తెలివితేటలను ఉపయోగించి అలాంటి సమస్యల్ని దాటడానికి ప్రయత్నాలు చేస్తారు.